కూడా మిత్రుడు సురేష్ అక్కడ కండక్ట్ చేసిన దాంట్లో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు, సురేష్ గారు, ఇట్లా మిగిలిన ఎవరైతే వాళ్ళందరూ కలిపి వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అని తెలుసు, ముందు ఐటీడీపీ వాళ్ళ చేత ఇప్పించారు. ఐటీడీపీ అది ఐటీడీపీ, టీడీపీ వాడు కూడా కాదు, మళ్ళీ ఐటీడీపీ వాడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, బాబు నువ్వు హాస్పిటల్కి సంబంధం లేదు కదా, ఇది మళ్ళీ చెల్లదు, ఎవరో ఒకటి హాస్పిటల్లో బట్టరా అంటే ఒక కాంపౌండర్ వాడు అదే వాచ్మెన్ పట్టుకొచ్చారు. ఏంటి రక్తదానానికి ఇవ్వడానికి వెళ్ళి పెద్ద పెద్దగా అరిసి డాన్స్లు వేశారని పెట్టారు. ఎవడన్నా రక్తం ఇచ్చేటప్పుడు రక్తం ఇచ్చేటప్పుడు ఎవడన్నా డాన్స్లు వేస్తాడా అంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్ కూడా మరి నమ్మసక్యంగా తీసుకుంటారు అంతే. పోలీసులు తీసుకోపోతే నా మీద రాత్రి 7:30 ఎఫ్ఐఆర్ కదా, పొద్దున 7:30 వచ్చారు ఆంధ్ర నుంచి తెలంగాణకి. ఎఫ్ఐఆర్ ఏంది అలాగే తెలియదు. ఏందండి వాళ్ళంతే, వాళ్ళ కేసు పలానా వాళ్ళు చెబుతారు కట్టమని, పలానా తెలుగుదేశం ఆఫీస్ నుంచి వస్తాయి వీళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు రక్తదానం చేస్తే కేసు ఏంది అంటే ఎవడన్నా రక్తం ఇస్తే కేసు పెడతారా? రక్తం ఇస్తే మంచిదే కదా, రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఆ రక్తం ఉపయోగపడుద్ది కదా, ఎందుకంటే రక్తం ఎరుపు రంగులోనే ఉంటది కదా, అది వాళ్ళకి ఉపయోగపడుద్ది కదా, పసుపు రంగు రక్తం కాదు కదా. అందరికి ఉపయోగపడదు, కొందరికి టీడీపీ అయినా కొందరికి కాదు కదా సార్, ఎవరికైనా జాతి జాతి గర్వం ఉండే వాళ్ళకి ఉపయోగం. చాలా మంది చెప్పారు కదా రక్తం ఎక్కించుకోవద్దని. ఆ రక్తం ఎక్కించుకోకపోతే వాళ్ళు చచ్చిపోతారని మనం ఏం చేయగలుగుతాం, అరే బతికిద్దాం అని చెప్పి రక్తం ఇస్తారంటున్నారు. వాళ్ళు చేసింది నేను జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా రక్తం ఇచ్చారు, రక్తం ఇస్తే డాన్స్లు వేశారు, గొడవ చేశారు, కేసు పెట్టారు. ఎవడన్నా హాస్పిటల్లో డాన్స్లకి ఎందుకు చేస్తారు? నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, చూస్తే అంత డీసెంట్ గా పద్ధతిగా ఒక ఏదైతే వాళ్ళు రక్తం ఇచ్చేసి ఏదో కార్యక్రమం సెలబ్రేషన్స్ లాగా మా నాయకుడు జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుని రక్తం ఇచ్చామంటే మంచి పని. అది ఆ మంచి పని మీద కూడా కేసులు పెట్టారంటే ఏం చేయాలి? సో ఇలా కేసులు నిలవని వాళ్ళకి తెలుసు, కాకపోతే తిప్పాలి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేది వాళ్ళ ఉద్దేశం.